పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించామని రాచకొండ సిపి సుధీర్బాబు అన్నారు. యమ్నంపేట వద్ద నిన్న సాయంత్రం కాల్పుల్లో గోరక్షక కార్యకర్త సోను సింగ్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. గోరక్షక దళ కార్యకర్త ప్రశాంత్పై కాల్పులు జరిపిన నిందితుల్లో అరెస్టు చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు A1 మహమ్మద్ ఇబ్రహీం ఖురేషీని అరెస్టు చేశామని, అలాగే సహనిందితుడు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మొసీలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరొక నిందితుడు A2 హానిఫ్ ఖురేషీ పరార్లో ఉన్నట్లు సిపి వివరించారు. Their activities ki, their interactions ki, there's some kind of dichotomy is there, some kind of issues which we need to further dwell into it, further go into investigation. ఇంకొక అక్యూజ్ పట్టుకుంటాం. ఇంకా మాకు టైం ఉంది. టుడే ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ 4 వరకు మేము వీళ్ళని రిమాండ్ చేయడానికి టైం ఉంది. ఇంట్లో కూడా మేము ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఏదైతే కరెక్ట్ గా క్లియర్ గా ఉన్న ఇంటరాక్షన్ మాకు ఆల్రెడీ ఈ వీళ్ళని అక్యూజ్ వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మేము కోర్టు వారికి ఇస్తాం. వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాకు ఉంది. దీన్ని కొరాబరేటివ్ గా కూడా ఇంకా ఎవిడెన్స్ తీసుకొని మేము చెప్పడం జరుగుద్ది. బట్ దిస్ ఈజ్ నాట్ వీళ్ళు ఎవరో స్ట్రేంజర్స్